సామాన్యుడి నెత్తిన ఒక బండ అయితే పడబోతుంది. అదేం కాదు, ఎలాంటి దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరగనున్నాయి. రేపటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఎలాగంటే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్లపై 50 రూపాయలు చొప్పున పెంపు అయితే కనుక ధరలు పెంచడం అయితే కనుక జరిగింది. కాబట్టి ఈ పెరిగిన ధరలో ఎల్పిజి సిలిండర్లపైన 50 రూపాయలు పెరుగుతుంది. అలాగే ఉజ్వల పథకం అని ఇంకో పథకం ఉంది. ఆ ఉజ్వల పథకం సిలిండర్లపైన కూడా 50 రూపాయలు పెంచిన ధర అయితే కనుక వర్తిస్తుంది. అది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి పెట్రోల్ ధరలు చూసుకుంటే కనుక, పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే కనుక అవి యథాతథంగా ఉన్నాయి. కానీ ఎక్సైజ్ డ్యూటీ అయితే కనుక వాటికి పెంచారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పెంచింది. కాబట్టి ఎక్సైజ్ డ్యూటీ పెంచింది కదా అని పెట్రోల్ మీద అట్ల మీద భారం పడుతుందా, అది మళ్ళీ తిరిగి ప్రజల మీద పడుతుందా అంటే కనుక అలాంటిది ఏం లేదు. ఎక్సైజ్ డ్యూటీలు అయితే కనుక ఆయా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలే భరాయిస్తాయి. అవి ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే పెరిగిన గ్యాస్ సిలిండర్లు అయితే కనుక ఖచ్చితంగా వినియోగదారుడే భరాయించాలి. ప్రస్తుతానికి అయితే 50 రూపాయలు అయితే పెంచడం జరిగింది. కాబట్టి 50 రూపాయలు చాలు. ఓ మాదిరి ఎలా అంటే మాదిరి వాళ్ళకి అదే చాలా ఎక్కువ. కాబట్టి 50 రూపాయల సిలిండర్ ధర పెరిగిన తర్వాత చాలామంది దీని మీద మళ్ళా ఇబ్బంది అయితే కనుక ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి టైంలో ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే కనుక ఎలాగైతే 3 ఉచిత సిలిండర్లు ఏదైతే ఇవ్వబోతున్నారో ఆ ఉచిత సిలిండర్లో ఒకటి మాత్రం తీసుకున్నారు, ఇంకోటి తీసుకునేది లోపలనే మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు గ్యాస్ పెరిగింది అంటున్నారు కదా. కాబట్టి అది వాళ్ళందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇది ఎలా ఉండబోతుంది, కాబట్టి దీని గురించి ఎలా మాట్లాడుకోబోతున్నారు అనేదే ఇక్కడ మెయిన్ ప్రధాన అంశం. కాబట్టి పెరిగిన గ్యాస్ ధరలు సామాన్యుడికి ఒక రకంగా ఎలా అంటే ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పాలి. కాబట్టి 50 రూపాయలు పెరగడం అంటే ఏదో 5-10 కాదు, 50 రూపాయలు పెరిగింది. కానీ గొప్ప చిత్రం చెప్పమంటారా, ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్లు కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ పెరిగినప్పుడు భారీగా పెరుగుతాయి. తగ్గించేటప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో 5 పైసలు 15 పైసలు 20 పైసలు తగ్గుతూ ఉంటాయి. మరి ఇది ఎక్కడ చూద్దామో నాకు అర్థం కాదు. మొత్తానికి ఎలాగైతేనండి గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా మాత్రం పెరిగాయి. అది చెప్పాలనుకున్నాను. బ్రేకింగ్ న్యూస్ కాబట్టి మీ ముందుకు తీసుకురానుకున్నాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే పెరిగిన గ్యాస్ ధరల గురించి అందరికీ తెలియాలి కాబట్టి. మరి ముఖ్యంగా మీ అభిప్రాయం నేను కోరుకుంటున్నాను. ఎలా అంటే గ్యాస్ ధరలు పెరిగాయి కదా, అలాగే నిత్యావసర ధరల మీద ఏమైనా వీటి ప్రభావం ఉంటుందా? ఏంటంటే గ్యాసే కాబట్టి నిత్యావసర ధరల మీద ప్రభావం ఉండకపోవచ్చు. ఏ పెట్రోల్ డీజిల్ పెరిగితే కనుక నిత్యావసర ధరల మీద ఖచ్చితంగా పడుతుంది. మీ అభిప్రాయం వీటన్నిటి మీద క్షుణ్ణంగా నేను తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ రోల్ మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.